ఒక చిన్నారి పాప 4వ తరగతి చదువుకుంటున్నది. పరీక్షలు దగ్గరికి వచ్చాయి. తాను సరిగా చదవలేదు, పరీక్షలో తప్పిపోతుంది. అమ్మా నాన్న కోప్పడతారు. ఈ విషయం ఆలోచిస్తూ కూర్చుంది. పాస్టర్ గారు మొన్న ప్రసంగం చేస్తూ యేసు ప్రభు త్వరలో వచ్చేస్తున్నాడు అన్నాడు. ఈ అమ్మాయికి ఒక ఆలోచన తట్టింది. యేసయ్యా, నీవు ఇప్పుడే వచ్చేయరాదు, నన్ను తీసుకువెళ్ళు, ఈ పరీక్షల బెడద తప్పుతుంది అని ప్రార్థించింది. ఆ పక్కనే ఉన్న అమ్మ ఇది విన్నది. ఏమిటి ప్రార్థన? పరీక్షలు తప్పించుకొనడానికి యేసును రమ్మంటావా? అలా అడగకూడదు అంది అమ్మ. పాప అన్నది, పొరపాటయింది, అలా ఇంక ఎప్పుడూ అడగనులే. ఆ తరువాత చాలా సంవత్సరాలకు ఆ అమ్మాయి ఎంఎస్సి పాస్ అయింది. ఆ రోజే తన పెళ్లి ప్రార్థించింది. యేసయ్యా, ఈ రోజు నీవు రావద్దు, ఇది నా పెళ్లి రోజు అంది. అప్పుడు అమ్మ ఈ ప్రార్థన కూడా విని కుమార్తెను గద్దించింది. ఒకప్పుడు పరీక్షలు ఎగ్గొట్టడానికి యేసును రమ్మన్నావు, ఈవేళ నీ పెళ్లి అని రావద్దంటున్నావు. నీ అనుకూలాన్ని బట్టి ఆయన రాకడ ఉండదు, ఆయన ఎప్పుడో అకస్మాత్తుగా వచ్చేస్తాడు అని అమ్మ హితవు చెప్పింది. బాలలు వింటున్నారా? ప్రకటన 22వ అధ్యాయం 7వ వచనం, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అన్నాడు యేసు. ప్రతి నిమిషము మనము సిద్ధంగా ఉండవలసిందే. God bless you.